హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాయి కిచెన్ డైరీస్. ఇవాళ నేను ఈ వీడియోని మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే మష్రూమ్ కాజు పెప్పర్ రైస్. దీనిని మనం ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మష్రూమ్ని ఇలా బౌల్లోకి తీసుకొని అందులోకి ఆ మష్రూమ్ మునిగేంత వరకు వాటర్ని అయితే పోసుకోవాలి. ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేస్తున్నామండి. ఎందుకంటే ఈ పసుపు వేసిన తర్వాత ఆ మష్రూమ్ అంతా అలా కడిగేసి ఒక 4 మినిట్స్ పాటు ఉంచుకుంటే మన మష్రూమ్లో ఉన్న డస్ట్ అంతా పోయి ఇలా మనం ఒక మష్రూమ్ అంతా అయితే క్లీన్గా అండ్ వైట్ కలర్లో అయితే అయిపోతాయి. 4 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత మనం ఇలా మష్రూమ్ని అయితే తీసుకొని నీట్గా పొట్టు అయితే తీసేసుకోవాలన్నమాట. పైన లేయర్ అంతా మనకి ఇలా చేత్తో అంటుంటేనే వచ్చేస్తుంది. మరి ఎక్కువసేపు అయితే వాటర్లో ఉంచేయకండి. అవి మనకు వాష్రూమ్ ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇది ఉంటుంది కదా, సో అందుకనేసి మరి ఎక్కువసేపు ఉంచేసుకోకూడదు. జస్ట్ మీకు ఒక 4 మినిట్స్ ఉంచుకొని తర్వాత ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. మరి మీకు ఎక్కువసేపు అనిపిస్తే ఈ వాటర్లో నుంచి బయటకు పెట్టుకొని అయినా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మష్రూమ్ అంతటి కూడా క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ కాజు పెప్పర్ రైస్కి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే తయారు చేసుకుందాం. దీనికి ఏమో స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలను అయితే వేసుకొని ఇలాగా పచ్చివాసన పోయి మనకు మంచి అరోమా వచ్చేంత వరకు అయితే వీటిని అయితే వేయించుకోవాలండి. It low key, keep it softly spoken with no strings tying you to me. ఇక్కడ మనకు మసాలా అంతా అయితే చక్కగా మంచి స్మెల్ వస్తూ అయితే వేగిపోయింది. ఇప్పుడు దీనిని అయితే నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీన్ని మొత్తం మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మనకు మెత్తగా పౌడర్ లాగా అయితే చేసి పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకా నేను అసలైన కుకింగ్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అది కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి కాస్త కరిగేంత వరకు అయితే ఉండాలి. ఆ నెయ్యి కొంచెం కరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి ఒక గుప్పెడు జీడిపప్పులను అయితే తీసుకోవాలి. అప్రాక్స్గా చెప్పాలంటే ఒక 15 to 20 కొంచెం పలుకుల్లాగా చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. స్టవ్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, చాలా బాగా వేగుతాయి. ఇలా మనకు జీడిపప్పు అంతా కూడా మంచిగా కొంచెం చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ జీడిపప్పు అయితే చక్కగా వేగిపోయాయి. వీటిని పక్కన ఒక బౌల్లోకి తీసుకొని అయితే ఉంచుకోవాలి. జీడిపప్పు తీసేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీరు మొత్తం నెయ్యితో అయినా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సోంపుని అయితే వేసుకోవాలి. సోంపు కొంచెం ఆయిల్లో ఇలా చిటపటలాడిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా క్యూబ్స్గా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇవి కొంచెం మనకు ఫ్రై అయ్యి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మీరు ఈ ప్రాసెస్ అంతా అయితే చేసుకోండి. మీకు నిజంగా రైస్కి ఒక మంచి ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతుండగానే ఇందులోకి 2 రెబ్బలంతా కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఆనియన్స్తో పాటు కలిపి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 10 నుండి 15 వెల్లుల్లిని మంచిగా క్రష్ చేసుకొని అంటే దంచుకొని వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ దంచేయకండి, జస్ట్ మీకు అవి కొంచెం పగిలినట్టు అవుతాయి కదా, అలా దంచుకొని వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే కొంచెం ఫ్రై అయింది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేసుకుంటున్నాం. అందులోని 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది కాస్త
మంచిగా వేగేంత వరకు అయితే కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇదంతా మనకు మంచిగా వేగిన తర్వాత ఇందులోకే మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా మష్రూమ్ని, వాటిని 2 ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఆ మసాలా అంతా వీటికి పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ని అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కాస్త ఇలా మష్రూమ్స్ని అయితే కలపాలండి. మనం వేసుకున్న సాల్ట్ అంతా మష్రూమ్స్కి పట్టేలాగా కాసేపు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు లిడ్ని అయితే పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచండి. తర్వాత మధ్యలో తీసి ఇంకొకసారి అయితే కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనికి మూత పెట్టయితే ఒక 2 నిమిషాలు అలా ఉంచేసుకోవాలండి. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత ఇలా మనకు మష్రూమ్లోని వాటర్ అంతా అయితే బయటకు వస్తుంది. ఈ వాటర్లోనే మనకు మష్రూమ్ మొత్తం కుక్ అయిపోతుందండి. ఈ వాటర్ కొంచెం మనకు అంతా ఆవిరైపోయేంత వరకు ఈ మష్రూమ్ని అయితే ఉడికించుకోవాలి. ఇందులోకి మనం ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిని ఒక 2 టేబుల్ స్పూన్ అంతైతే వేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్లోనే మొత్తం వేసేయకూడదండి. ఇది కొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ డ్రై అయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. సో అందుకని ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇందులోకే మనం 5 నుండి 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. సో మనకు కారం అంతా కూడా ఈ పచ్చిమిర్చి మసాలాలోనే వస్తుందండి. ఇంకా మనం వేరే ఏ కారం కానీ మసాలా కానీ అయితే వాడము. బయట మసాలాలు మొత్తం మన ఇంట్లో చేసుకున్నవి. అలాగే ఈ పచ్చిమిర్చి స్పైసీనెస్సే మనకు ఈ ఫ్లేవర్ అంతా వస్తుందన్నమాట. సో ఇలా మనకు కొంచెం డ్రై అయిపోయింది కదా, ఇలా డ్రై అయిన తర్వాత నేనైతే మిగిలిన పౌడర్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కొంచెం స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు అయితే మీరు వేసుకోండి. చూసారు కదా, ఇక్కడ మంచిగా అయితే మనకు ఫ్రై అయిపోయిందండి. వాటర్ కూడా ఎక్కడ లేవు, మొత్తం డ్రై అయిపోయింది. ఇలా అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను. మీరు బాస్మతి రైస్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు, లేకపోతే సోనా మసూరి అయినా కూడా బాగుంటుందండి దీనితో. సో రైస్ మొత్తం వేసిన తర్వాత ఆ రైస్కి ఇది పట్టేంత వరకు అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి. Keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my రైస్ అంతా కూడా మసాలా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్లో ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పుని, వాటిని కూడా ఇప్పుడు వేసుకొని జీడిపప్పు అలాగే కొత్తిమీర కలిసేలాగైతే కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన మష్రూమ్ కాజు పెప్పర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో దీనిని అయితే మనం పిల్లలకి కూడా ఎంచక్క లంచ్ బాక్స్లోకి అయితే పెట్టి పంపించేయచ్చు. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా తక్కువ టైంలో అంటే ఈజీగా తయారైపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి.